అసలు కోర్టులో జరిగేది మనకెందుకులే అనుకుంటాం కదా. కానీ నిజానికి మన జీవితాల్ని మార్చేసే శక్తి ఆ తీర్పులకు ఉంది. అక్టోబర్ 15, 2025 నాటి కొన్ని ముఖ్యమైన న్యాయపరమైన అప్డేట్స్ చూద్దాం. ఇవి మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో మనకే అర్థమవుతుంది. అవును, అసలు మన న్యాయ వ్యవస్థ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? పెద్ద ప్రశ్నలా అనిపించచ్చు, కానీ సమాధానం మన చుట్టూనే ఉంది. మనం పీల్చే గాలి దగ్గర నుంచి మనం కొనే ఇంటి వరకు ప్రతి విషయంలో కోర్టుల నిర్ణయాల ప్రభావం ఉంటుంది. ఎలాగో ఈరోజు మనం చూడబోయే కొన్ని ఉదాహరణలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. సరే, ముందుగా మన భద్రతకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆదేశాల గురించి మాట్లాడుకుందాం. మన ఆరోగ్యం, సేఫ్టీ విషయాల్లో కోర్టులు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో వీటిని చూస్తే అర్థమవుతుంది. మొదటి విషయం, దీపావళి పండగ అంటే సంతోషం కదా. కానీ ఆ వాతావరణం కాలుష్యంతో నిండిపోకుండా ఉండటానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. చూడండి, ఇవి కేవలం రూల్స్ కాదు, పర్యావరణం, మన ఆరోగ్యం పట్ల కోర్టు ఎంత సీరియస్గా ఉందో చెప్పే ఒక పక్కా ప్లాన్ ఇది. అమ్మకాలకు కేవలం 4 రోజులే టైం, ప్రతి క్రాకర్కి ఒక QR కోడ్ ఉండాలి. ఇంకా కాల్చే సమయం మీద కూడా ఖచ్చితమైన లిమిట్స్ పెట్టారు. ఉదయం 1 గంట, రాత్రి 2 గంటలు, అంతే. ఇవన్నీ ఎందుకంటే గాలి నాణ్యతను కాపాడటానికి. అంటే పండగ సంతోషం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని కోర్టు చాలా స్పష్టంగా చెప్తోంది. సరే, గాలి భద్రత నుంచి ఇప్పుడు రోడ్ల భద్రత దగ్గరికి వద్దాం. మనం రోడ్ల మీద సేఫ్గా నడవడానికి, ప్రయాణించడానికి మన నగరాలు అసలు సిద్ధంగా ఉన్నాయా? ఈ విషయంపై సుప్రీంకోర్టు అధికారులకు ఒక క్లియర్ 3 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. ఫుట్పాత్లను ఆడిట్ చేయాలి, రోడ్ల నిర్మాణాన్ని సమీక్షించాలి, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఇలాగనమాట. ఇప్పుడు మనం తినే ఆహారం సంగతి చూద్దాం. ఈ మధ్య జెనెటికల్లీ మోడిఫైడ్ అంటే GM ఫుడ్స్ గురించి చాలా వింటున్నాం కదా. వీటి గురించి మనలో చాలా మందికి బోలెడు సందేహాలుంటాయి, అసలు ఇవి సేఫా కాదా అని. సరిగా ఇక్కడే రాజస్థాన్ హైకోర్టు ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది. ఈ ఆహార పదార్థాలపై దేశవ్యాప్తంగా ఒక స్పష్టమైన భద్రతా నియమావళిని తయారు చేయాలని కేంద్రాన్ని, FSSAIని ఆదేశించింది. ఇది నిజంగా మనందరి ఆరోగ్యం కోసం తీసుకున్న చాలా ముఖ్యమైన అడుగు. భద్రత గురించి చూశాం కదా, ఇప్పుడు మరో కీలకమైన అంశం వైపు వెళదాం. అదేంటంటే జవాబుదారీతనం, ఇంకా న్యాయం. కొన్నిసార్లు సిస్టమ్ సరిగ్గా పనిచేయనప్పుడు బాధితులకు అండగా నిలబడటంలో కోర్టులు ఎలాంటి పాత్ర పోషిస్తాయో ఇప్పుడు చూద్దాం. 175 కోట్లు, వావ్! ఇది చాలా పెద్ద మొత్తం కదా. కానీ ఇది కేవలం ఒక అంకె కాదు, దీని వెనుక వందల కుటుంబాల ఆశలు, వాళ్ల కన్నీళ్లున్నాయి. ఏంటా కదా, చూద్దాం. ఆ 175 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు మోసపోయి అన్నీ కోల్పోయిన 213 ఉదయ్పూర్ గృహ కొనుగోలుదారులకు మళ్లీ తిరిగి చేరాయి. ఇది కేవలం సుప్రీంకోర్టు జోక్యం వల్లే సాధ్యమైంది తెలుసా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఆస్తులను తిరిగి ఇచ్చేయడంతో ఆ కుటుంబాలకు ఎంత పెద్ద ఊరట లభించుంటుంది. నిజంగా న్యాయం జరిగిందనే నమ్మకం కలిగింది. ఇప్పుడు అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం. ఈ వాక్యం ఒకసారి వినండి. పోలీస్ కస్టడీలో హింసపై విచారణ తప్పనిసరి. ఇది ఎవరు చెప్పారనుకుంటున్నారు? జాతీయ మానవ హక్కుల కమిషన్. అంటే అధికారంలో ఉన్నవాళ్లు తమ హద్దులు దాటితే వాళ్లను ప్రశ్నించే వ్యవస్థలున్నాయని చెప్పడానికి ఇది చాలా శక్తివంతమైన స్టేట్మెంట్. ఈ మాటలకు యాక్షన్ కూడా తోడైంది. అదే రాజ్కోట్ ఘటన. అక్కడ 17 సంవత్సరాల అబ్బాయిపై కస్టడీలో హింస జరిగిందని తెలియగానే NHRC వెంటనే రంగంలోకి దిగింది. దీన్నే సుమోటో చర్య అంటారు. అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిస్తే కమిషన్ వాళ్లకు వాళ్లే విచారణ మొదలుపెడతారు. చూసారా, మన హక్కుల్ని కాపాడటంలో ఇది ఎంత కీలకమైన అడుగో. కొన్నిసార్లు గొడవలు వ్యక్తుల మధ్య కాదు, ఏకంగా వ్యవస్థల మధ్యే ఉంటాయి. ఉదాహరణకి తమిళనాడు ప్రభుత్వ మద్యం సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ ED విచారణ చేస్తోంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇది కరెక్టేనా, లేక రాష్ట్ర హక్కుల్లోకి కేంద్రం తలదూర్చలమా? ఈ చాలా కాంప్లెక్స్ ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుంది. ఇక్కడ కోర్టు ఒక రిఫరీలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు ఎక్కడి వరకు ఉన్నాయో తేల్చాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసినవి కొన్ని స్పెసిఫిక్ కేసులు కదా. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని పెద్ద సవాళ్లు, ఇంకా సమాజం నుంచి వస్తున్న కొత్త డిమాండ్లు గురించి తెలుసుకుందాం. మరణశిక్ష
మన దగ్గర ఇచ్చే అత్యంత కఠినమైన శిక్ష. కానీ ఆ శిక్షను అమలు చేసే పద్ధతి, అంటే ఉరితీయడం, అది కరెక్టేనా? ఆ పద్ధతిలో మానవత్వం ఉందా? ఈ చాలా ప్రాథమికమైన నైతికమైన ప్రశ్నను సుప్రీంకోర్టు ఇప్పుడు పరిశీలిస్తోంది. ఈ సున్నితమైన చర్చలో ప్రభుత్వం కూడా తన వాదన వినిపించింది. ఉరికి బదులుగా లీథల్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు కదా అనే ప్రత్యామ్నాయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే దీనిపై రకరకాల వాదనలున్నాయి. అందుకే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కోర్టు అన్ని వైపులా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. 90 రోజులు, జస్ట్ 90 డేస్. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన స్ట్రిక్ట్ డెడ్లైన్. ఇంత తక్కువ టైంలో ఏం చేయమని ఆదేశించిందో చూద్దామా? ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు కేవలం 90 రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల నుంచి ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చూశారా, ప్రజా ఆస్తులను కాపాడటంలో కోర్టులు ఎంత స్ట్రిక్ట్గా ఉండగలవో. పిల్లల చదువుల గురించి మనందరికీ టెన్షన్ ఉంటుంది కదా. స్కూళ్ల పనితీరులో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ముఖ్యం. అందుకే పేరెంట్ టీచర్ అసోసియేషన్లు అంటే పీటీఏస్ ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి ఎందుకు లేవు అని హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఇది స్టూడెంట్స్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. విద్యా వ్యవస్థలో అకౌంటబిలిటీని పెంచడానికి కోర్టులు ఎలా పనిచేస్తున్నాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. న్యాయం అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ దూరం, ఖర్చు, వీటి వల్ల చాలామంది కోర్టు మెట్లు ఎక్కలేకపోతున్నారు. సరిగ్గా ఇదే సమస్యను రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారు. అందుకే తమకు న్యాయం సులభంగా అందుబాటులోకి రావాలని కర్నూల్లో ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అక్కడి లాయర్లు, ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంటే న్యాయం కేవలం తీర్పుల్లో ఉంటే సరిపోదు, అది అందరికీ అందుబాటులో కూడా ఉండాలి అని ఈ డిమాండ్ గుర్తు చేస్తోంది. చూశారు కదా, దీపావళి పటాకుల దగ్గర నుంచి రోడ్ల భద్రత వరకు, మోసపోయిన వాళ్లకు న్యాయం చేయడం నుంచి వ్యవస్థల అధికారాలను తేల్చడం వరకు, ఈరోజు మనం చూసిన అన్ని విషయాల్లో న్యాయ వ్యవస్థ తన పాత్రను విస్తరిస్తోంది. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తోంది. ప్రతి విషయంలోనూ న్యాయస్థానాలు ఇలా జోక్యం చేసుకోవడం అనేది అవసరమా, లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇది అనివార్యంగా మారిందా? మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర గురించి మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది.